అందరికీ నమస్కారం. జై గురుదేవదత్త. ఈ రోజు మనం హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సకల పాపాలను తొలగించే నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిల ఫలితం ఒక ఎత్తు అయితే ఈ యొక్క ఏకాదశి ఫలితం మరొక ఎత్తు. అసలు ఇంతటి విశిష్టత ఈ ఏకాదశికి ఎందుకు ఉంది, దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిర్జల ఏకాదశిని పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు భక్తులు ఆహారంతో పాటు కనీసం ఒక చుక్క నీటిని కూడా తీసుకోకుండా అత్యంత నిష్టగా ఉపవాసం ఉంటారు. ఏడాది పొడుగునా వచ్చే 24 ఏకాదశిలు ఉపవాసం ఫలితం ఈ యొక్క నిర్జల ఏకాదశిని ఆచరించడం ద్వారా లభిస్తుందని పురాణాలు చెప్తుంది. ఈ వ్రతం ఆచరించడం వల్ల అజ్ఞానం నశించి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ ఏకాదశి యొక్క కథని మనం తెలుసుకుందాం. పూర్వం భీముడు తన భక్తిని ఎలా నిరూపించుకున్నాడో తెలుసా? పాండవులందరూ ఏకాదశి వ్రతాలు చేసేవారు, కానీ భీముడు ఆకలిని తట్టుకోలేకపోయేవాడు. తన ఉపవాసం ఉండటం కష్టమని భీముడు వ్యాస మహర్షిని అడిగాడు. అప్పుడు వ్యాసుడు, భీమా, నువ్వు ఏడాది పొడుగునా ఉపవాసం ఉండలేకపోతే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఒక్కరోజు నిర్జల వ్రతం చెయ్యు, ఇది మిగిలిన ఏకాదశులన్నిటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తాడు. అలా భీముడు ఈ వ్రతాన్ని ఆచరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందాడు. అందుకే దీన్ని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. నిర్జల ఏకాదశి రోజు దాన ధర్మాలు చేయడం, విష్ణునామ స్మరణం చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. రేపు అనగా జూన్ 25, 2026 ఈ పవిత్రమైన ఏకాదశి వచ్చింది. ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆశీస్సులను పొందండి. మీ పారాయణాన్ని, ఈ ఉపవాసాన్ని దైవార్పణం చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరితో పంచుకోండి. హరి ఓం. జై గురుదేవదత్త. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.